సూపర్ కంపోజిషన్, సూపర్ సింగింగ్ అండ్ అలాగే సూపర్ రైటింగ్. నాకు తెలిసి మోహన్ బాబు గారు విష్ణు గారిని చూసి తెర మీద ఎంత ఆనందిస్తారో, విష్ణు గారు కూడా ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని చూసి అంతే ఆనందిస్తున్నారు. మరి ఈ అద్భుతమైనటువంటి పాటని మనం వీక్షిద్దాము ఆన్ June 27th ఇన్ థియేటర్స్. అండ్ ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము మనందరికీ ఇష్టమైనటువంటి రైటర్ మా పరుచూరి గోపాలకృష్ణ గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓకే, పరుచూరి గారు మరికొద్దిసేపట్లో మాట్లాడతారు. మా రామజోగి శాస్త్రి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము. ఈ సినిమాలో శివ శివ శంకర అనేటువంటి సాంగ్ని రాసినటువంటి సరస్వతి పుత్రులు శ్రీ రామజోగి శాస్త్రి గారికి ఇదే సాదర స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. అండ్ అలాగే ఆయన విలనిజం చేసినా, కామెడీ చేసినా, అలాగే ఇమోషనల్ కంటెంట్తో మనల్ని ఏడిపించగలిగినటువంటి సత్తా ఉండే మా ముఖేష్ ఋషి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. సార్, టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఆయన నడిచి వస్తూ ఉంటేనే నాకు పౌరాణికంలోనే ఒక్కొక్క పాత్ర కదిలి వస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆయన చేసినటువంటి ఎన్నో పాత్రలు మహాభారతంలో కూడా. అండ్ రామజోగి శాస్త్రి గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ శుభ సాయంత్రం. కన్నుల పండుగగా ఉంది వేదిక. రేపు 27వ తారీఖు సినిమా యొక్క విజయం ఎలా ఉండబోతుందో సూచనాప్రాయంగా ఇవాళ తెలిసిపోతుంది. అతిశయోక్తి కాదు. ఇప్పుడు మనం చూసిన ఆ విజువల్స్ అయితేనేమి, తర్వాత మాట్లాడినటువంటి సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ వాళ్ళ యొక్క అనుభవాలు, వాళ్ళ యొక్క సంతృప్తి, వాళ్ళ యొక్క ఏమంటాం కించిత్ ఒక మంచి ప్రాజెక్ట్ పనిచేసేటువంటి ఒక ఏమంటాం వాళ్ళ యొక్క ఆనందం వాళ్ళ మాటలో వ్యక్తం అవుతుంది. మోహన్ బాబు గారి ఇంటి మనిషిగా నాకు చాలా 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 సంతోషం అనిపిస్తుంది. మోహన్ బాబు గారి మనసు చాలా గొప్పది. ఎక్కడ ఉన్నా కానీ పేరు పెట్టి పిలిచి పలకరిస్తారు. సినిమా అంటూ మొదలు పెడితే పిలిచి పాటనిస్తారు. ఈ సినిమాకు నాకేం తక్కువ చేయలేదు. అతి కీలకమైనటువంటి చివరిలో క్లైమాక్స్లో వచ్చేటువంటి కథకి మంచి మూలమైనటువంటి ఒక మంచి పాటని నా చేత నాకు ఇచ్చి రాయించుకున్నారు. సింహభాగం పాటలు మా సోదరులు అశోక్ తేజ గారు రాశారు. అద్భుతంగా ఉన్నాయి పాటలు, మనందరం చూస్తున్నాం. ఈ పాటకి రిలీజ్ అయినటువంటి ఆడియో స్టీఫెన్ దేవాసి గారు అద్భుతమైన మ్యూజిషియన్, అలాగే మణిశర్మ గారు కూడా ఒక పాటను స్వరపరిచారు. సినిమా ఆడియో సంగతి అలా ఉంచితే గొప్పగా తయారైందన్న విషయం మనందరికీ ఈ పాటికి అర్థమైపోయింది. ఇవాళ రోజునటువంటి గ్రాఫిక్స్ టెక్నాలజీని వాడుకొని రకరకాల కథలు చెప్పొచ్చు, గొప్ప గొప్ప సినిమాలు ఏమంటాం విజువల్ వండర్స్ తీయచ్చు. కానీ వాటన్నిటిని పక్కన పెట్టి మనదైనటువంటి ఒక కథని చెప్పాలని నిర్ణయించుకోవడం, అది ఒక భక్తి తత్వం ఉన్నటువంటి ఒక కథని, మన గడ్డ మీద నడిచినటువంటి గొప్ప జానపదాన్ని, ఒక పురాణ కథని తీసుకుని ప్రపంచం మొత్తానికి తెలియజెప్పాలన్నటువంటి మోహన్ బాబు గారు, విష్ణు గారి సంకల్ప బలం చాలా గొప్పది. ఎక్కువ మాట్లాడను. ఆ సంకల్ప బలం వల్లనే ప్రభాస్ గారి దగ్గర నుంచి, అక్షయ్ కుమార్ గారి దగ్గర నుంచి, మోహన్ లాల్ గారి దగ్గర నుంచి గొప్ప గొప్ప స్టార్ కాస్ట్, మంచి మంచి టెక్నీషియన్స్ అందరూ వచ్చి జతగూడి ఈ ప్రాజెక్టుకి తమదైనటువంటి ఒక సహకారాన్ని అందించారు. అందువల్లనే ప్రాజెక్ట్ గొప్పగా తీర్చిదిద్దబడింది. అలాగే రచయితలు కూడా అందరూ ఆకేళ్ల ప్రసాద్ గారు, ఆకేళ్ల శివప్రసాద్ గారు, తోట ప్రసాద్ గారు, బివిఎస్ రవి గారు అందరూ కూడా ముఖ్యంగా ఆయన యొక్క ట్రాక్ రికార్డ్ చూసి ఎంచుకున్నారు ముఖేష్ గారిని. ఆయన మహాభారతం సీరియల్ తీసిన మనిషి, పురాణాల మీద మంచి పట్టున్నవాడు. ఆయన తీత నచ్చి ఆయన పెట్టుకున్నారు. మొట్టమొదటిసారిగా ఆయన తెలుగులో మనకు డైరెక్ట్ చేస్తున్నారు. గొప్పదైనటువంటి సినిమా మన కళ్ళ ముందుకు రాబోతుంది, ఆవిష్కృతం అవబోతుంది మరి కొద్ది రోజుల్లోనే. ఈ ప్రాజెక్ట్ ద్వారా అద్భుతమైనటువంటి ఒక విజయం, గొప్పదైనటువంటి ఏమంటాం రాబడి, మరిన్ని మంచి సినిమాలు తీయడానికి మా మోహన్ బాబు గారికి, విష్ణు గారికి శక్తియుక్తులు సమకూరాలి. అత్యున్నతమైన పురస్కారాలను ఈ సినిమా ఒడిలో వచ్చి చేరాలని చెప్పి భగవంతుడిని, ఆ శివుణ్ణి, కాళహస్తీశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటూ 2 లైన్లు నాకు బాగా ఇష్టమైనటువంటి పాట. చాలా కొద్ది పాటలకే అరుదైనటువంటి గౌరవం లభిస్తుంది. అలాంటి రివ్యూలు దొరుకుతాయి. అలాంటి ఒక మంచి పాటను రాసుకోగలిగే అవకాశం దొరికింది. తెలివి కన్ను తెరుచుకుందయ్యా,
తెలివి కన్ను తెరుసుకుందయ్యా శివలింగమయ్య, మనసు నిన్ను తెలుసుకుందయ్యా మాయగంతలు తీయ, మన్ను మిన్ను కానరాక జరిగిపాయే పాత బతుకు, ఉన్న నిన్ను లెవ్వనుకుంట మిడిసి పడితే నింతవరకు, నీ దయని బోధిగా పుయ్యర నా ఒంటికి, నన్నింకొక నందిగా ముడేయి నీ ఘాటికి, ఏ జనుమ వరమో నిను చేరుకుంటిరా శివ శివ శంకర. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రామోజీ శాస్త్రి గారు. మీరు కేవలం లిరిక్ రైటర్ మాత్రమే కాదు, ఒక అద్భుతమైనటువంటి సింగర్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నమస్కార్ అందరికీ. Kanapa cinema experience is very, very special experience for me. From my heart I feel this film is not an easy film, very difficult film. But for difficult cause, you need strong mind, strong dedication, which has come from 24 frames produced by Dr. Mohan Babuji and young boy, rather I say young man, strong man, Vishnu Manchu. I really respect Vishnu because I have seen, I have experienced everything on location. How he was involved in throughout the film, throughout the shooting, which was very difficult. New Zealand is a very beautiful place, no doubt. But New Zealand weather sometimes is a huge challenge for the shooting. But the way shooting was continued, I really appreciate the efforts of the whole team. Mohan Babuji, it was a wonderful experience taking such a huge team to New Zealand. And why New Zealand? Because Kanapa shooting need a very special, very pure scenery, which New Zealand gave us. That's why Kanapa is a very special film. 27th is releasing and I hope you will enjoy. And I hope you will enjoy Prabhas Garu. स्टीवन भाई, आपने मेरे को पूरा हिला दिया. वाओ. स्टीवन साहब से मैं मिला तो मुझे लगा बहुत सिंपल म्यूजिशियन है, कभी मैं इनको ऐसे बात करते नहीं देखा. लेकिन ऐसा आदमी क्यों बात करेगा जब वो हम सबको हिलाने की ताकत रखता है. Wonderful music, my dear. Everything is wonderful. Again, I'll thank Mohan Babuji for giving me chance to work this kind of film. Love you, Mohan Babuji, always. You gave a lot of respect. And Vishnu Garu, God bless you. I love you. God bless Kanapa. God bless Kanapa. Thank you very much. Thank you so much, Mukesh Shashi garu, and waiting to see you also in theaters on June 27th. And alage ee cinemani అమితంగా ప్రేమించే వాళ్ళు ఈ సినిమాలో ప్రతి ఒక్కళ్ళని, అంటే మోహన్ లాల్ గారిని, మన విష్ణు మంచు గారిని, అలాగే శరత్ కుమార్ గారిని, ప్రభాస్ గారిని అందరినీ చూడడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మోహన్ లాల్ గారి ఎంట్రీ సాంగ్ ఒక్కసారి చూసేద్దాము. లెట్స్ హ్యావ్ ది సాంగ్ ప్లీజ్. కిరాటా చేస్తున్నటువంటి మన మోహన్ లాల్ గారి ఎంట్రీ సాంగ్ ఇన్ కన్నప్ప. లెట్స్ హ్యావ్ ది సాంగ్ ప్లీజ్. తిన్నది కథలు చెప్పు. చెప్తాను.
మనము మోహన్ లాల్ గారి సాంగ్ వీడియోతో పాటుగానే మేకింగ్ వీడియో కూడా చూసాము. అండ్ అందులో మనకి తళుక్కున మెరిశారు మన అవరాం భక్త్ మంచు కూడా ఉన్నారు అందులో. అండ్ సినిమాలో చిన్నప్పటి కన్నప్పగా మనకి కనిపించబోతున్నాడు. సో లుకింగ్ ఫార్వర్డ్ టు వాచింగ్ హిమ్ ఆల్సో ఇన్ థియేటర్స్. ట్రైలర్ లాగానే మేకింగ్ వీడియో కూడా చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇప్పుడు పిలవబోయేటువంటి ఈ వ్యక్తి మనకి మహాభారతంలోని దుర్యోధనుడు కళ్ళ ముందు కనిపించేస్తాడు. అర్పిత్ రాంకా గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. రుద్రమదేవి, రే, అజిత్ వంటి సినిమాల్లో చేసి మహాభారతంలో తను చేసినటువంటి పాత్రతో ఎంతో పేరు గడించినటువంటి మన వీరికి స్వాగతం పలుకుతూ రిక్వెస్టింగ్ హిమ్ టు ప్లీజ్ స్పీక్. नी अंदरकुम नमस्कारम. बोलने के लिए काफ़ी कुछ है, लेकिन मैं इतने सबके सामने थोड़ा सा नर्वस हो जाता हूँ. इस सबसे पहले मैं मोहन बाबू सर और विष्णु सर को बहुत बहुत थैंक यू बोलना चाहता हूँ कि मुझे इतनी बड़ी मूवी में काम करने का मौका दिया और इतने लेजेंड्स के बीच में. स्पेशली मैं मतलब आफ्टर महाभारत, जब मैंने महाभारत किया तो उसके बाद में मोहन बाबू सर ने मुझे स्पेशली फ़ोन किया, अर्पित यू डिड सुपर जॉब एज ए दुर्योधन. तो मुझे बहुत खुशी हुई. मतलब इतने बड़े एक्टर होने के बाद भी सर आप इतने सुपरस्टार हैं, फिर भी आप हमेशा दूसरों का रेस्पेक्ट करते हैं, हर एक्टर का आप रेस्पेक्ट करते हैं. तो आपसे बहुत सीखने को मिला. और कनप्पा में काम करना सर एक मेरे लिए ड्रीम कम ट्रू होना है सर, कि इतने लेजेंड्स के बीच में स्पेशली मोहन बाबू सर एंड पैन इंडिया रिबल स्टार प्रभास गारू, अक्षय कुमार सर, मोहनलाल सर और हमारे शरद कुमार सर. मतलब इनसे तो बहुत सीखने को मिलता है कि ये फिटनेस. और मुकेश जी के साथ में मेरा बहुत पहले से रिलेशन है, महाभारत में भी काम किया है. और मुकेश ऋषि सर और स्टीफन भाई, सीरियसली मतलब आपने ना शो में जान डाल दी. मतलब क्या सीरियसली जो मुकेश ऋषि सर ने बोला ना, सीरियसली कनप्पा सीरियसली एक जो फिल्म है ना, हर एक्टर के लिए ड्रीम होता है. मतलब मैंने फ्यू डेज पे आई सो कनप्पा फिल्म सीरियसली. तो मैं मतलब ये फिल्म हम सब देखने जाएंगे, मतलब बड़े बड़े स्टार्स की, लेकिन जब हम वापस फिल्म देखकर वापस आएंगे ना, तो ओनली वन विष्णु सर याद रहेंगे. सीरियसली सर आपने जो परफॉर्म किया ना, मैं इस फिल्म में हूँ इसलिए नहीं बोल रहा हूँ मैं. यू डिड सर सुपर जॉब. मतलब एज ए एक्टर सर सैल्यूट है आपको. मतलब क्या किया सर आपने. आफ्टर क्लाइमैक्स सर मेरी आंखों से आंसू निकल रहे थे, क्योंकि आई एम प्योर महादेव भक्त. तो सर आपने जो महादेव के प्रति जो आपने दिखाया सर, प्यार दिखाया. इन नॉर्थ नोबडी नोज कनप्पा स्टोरी. तो मुझे लगता है कि ये हम सब के लिए एक बहुत बहुत बड़ी बात है. और मैं इतना ही कुछ कहूँगा. थैंक यू मोहन बाबू सर अगेन. मैं आपके लिए हमेशा आपके लिए बहुत 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 प्यारे लव एंड रेस्पेक्ट सर. थैंक यू सो मच सर. लव यू सर. हर हर महादेव. థ్యాంక్ యూ సో మచ్ అర్పిత్ రాంకా గారు అండ్ విషింగ్ యూ సూపర్ సక్సెస్. నైజాం మరియు సీనియర్ డిస్ట్రిబ్యూటర్ శశి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. శశి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. మా మైత్రి శశి గారికి స్వాగతం పలుకుతూ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఒక సినిమా తీయడం ఎంత ఇంపార్టెంటో, ఆ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసి జనాల వరకు తీసుకొని వెళ్ళడం కూడా అంతే ఇంపార్టెంట్. సో డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ శశి గారు. మేము ముఖ్యంగా మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ నైజాంలో ఇప్పటికి 30 months పూర్తయింది. మొదటి సినిమా దైవంగా అందరు కొలిసే రాముల వారి సినిమా వచ్చింది, ఆదిపురుషు. దాంట్లో ప్రభాస్ గారే హీరో. నెక్స్ట్ మా దగ్గరికి రాముల వారిని ఎత్తుక్కుంటూ హనుమంతుడు వచ్చాడు, హనుమాన్ సినిమా. తప్పకుండా ఈసారి కన్నప్ప సినిమా మాకు మోహన్ బాబు గారు, విష్ణు గారు మాకు ఇచ్చిన దానికి సర్వదా కృతజ్ఞతను సార్. తప్పకుండా ఈ దేవుడి సినిమా మేము ఇప్పుడే చూస్తున్నాను, భక్త కన్నప్ప ఇప్పుడు రిలీజ్ అయిందని, కృష్ణరాజు గారిది 1976. సో ఇంచుమించు 49 సంవత్సరాల తర్వాత మళ్ళా మన ముందుకి కన్నప్ప రూపంలో ఆ శివుడి యొక్క లీలలు చూపించడానికి మన 24 frames నుంచి వస్తున్న సినిమా కన్నప్ప. తప్పకుండా మీ అందరికీ తెలుసు, చాలా కష్టపడి చాలా దూరం వెళ్ళి తీయడం జరిగింది.
మీ ఆల్రెడీ రిలీజ్ అయిన ఆడియో చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ముఖ్యంగా ట్రైలర్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసిన విధానమే మారిపోయింది. సార్ తప్పకుండా ఇది పెద్ద విజయం చేకూరుస్తారని ఈ రెండు రాష్ట్రాల ప్రజలు తప్పకుండా శివభక్తులు మన అందరూ కూడా ఈ సినిమాని ఆదరించి ఇది ముఖ్యంగా థియేటర్స్లోనే చూడాల్సిన సినిమా. నేను ఒక 2-3 సీన్లు చూపించారు, చాలా చాలా బాగుంది. తప్పకుండా అందరి అభిమానులు ఈ సినిమాను వచ్చి ఆదరించి ఈ జనరేషన్ ముఖ్యంగా 20-30 ఇయర్స్లో ఇలాంటి సినిమా మనము ఈ మధ్య రాలేదు. తప్పకుండా ఈ సినిమాని పెద్ద విజయం చేకూర్చి ఆశీర్వదిస్తారని సముఖంగా తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ శశి గారు. మైత్రి మూవీ మేకర్స్ తీసుకున్నారు అంటేనే ఆ సినిమాలో బోలెడంత విలువలు ఉన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్ మైత్రి మూవీ మేకర్స్. అండ్ అలాగే ఇప్పుడు సినిమా డైరెక్టర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మా ముఖేష్ కుమార్ సింగ్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. మహాభారతాన్ని డైరెక్ట్ చేసింది వారే, రీసెంట్గా మనం చూసింది. అండ్ ఇప్పుడు ఈ సినిమా డైరెక్టర్గా చాలా పెద్ద బాధ్యతనే చేపట్టారు. వారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ సార్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం. Since last 2.5 years, Hyderabad is my second home. It's my Karm Bhumi. People say you cannot forget your Jan Bhumi and Karm Bhumi. The kind of love, affection and opportunity, I must say, Hyderabad has given me. I am so grateful to all of you who are present here and whole city and whole Telugu film industry. I am here only because of one person's trust on me, and he is Dr. Mohan Babu sir. It's not easy to bring somebody from Mumbai who is not familiar with the language and culture and give him such a huge project. But he has the guts and he has the confidence to give this opportunity to me. I will always be grateful to him. And as a person, I must say that he is like a coconut, hard from outside, but so soft from inside, and most importantly, pure from inside. Thank you, sir. Thank you very much. And Vishnu Manchu Garu, he is one of the most prepared actor I ever worked with. I don't remember taking any of the takes more than 4 times. Almost 80% the times, he was bang in the character and perfect in first or second takes. He's a treat to watch. I will not say much. Now movie is going to release, and in few days, the depth of his performance you are going to witness. He's also a great human being, and I must say he's a great son to his father and parents. It's an example. We all should learn how he takes care of his father and his parents. We just saw the song. His daughters, Ariana and Viviana, they were performing, and Avram also was there, and Ira also was there. I want to share one incident that Arya and Vivi, the twins, daughters of Vishnuji, on the occasion of my DOP Sheldon Chow birthday, they made a cake. I wanted to eat that, but because I'm a vegetarian, I don't eat anything with eggs. So I said, no, I can't eat because it contains egg. Next time, when they knew I am coming to home, they made a cake without eggs only for me. It says their upbringing, how Vishnuji, Viniji and Mohan Babu sir raised their kids. I bless them from my heart. They have done a fantastic job, and you can all You all are curious to know that what Prabhas Garu is doing in this film, what character he is playing. If you will calm down, I can say. I will not say much, but one thing I will say, that nobody in the movie is coming to just say hi and hello. Every character, every legend has a character to play, has a part to play, and without them the movie cannot be completed. You all know Mr. Prabhas Garu as a rebel star.
but I know him as a humble star. For his fans, he is God, but in personal life, he is such a simple, humble person, such a dedicated actor, an intelligent actor, I must say. In such a short span of time, the way he portrayed the character of Kannappa, the way he adopted, it's going to be a treat for all of his fans. There are a lot of things are happening here. I think you all are looking somewhere in hope of something. Yeah. I'm also grateful to get an opportunity to work with legends like Sharad sir, what a beautiful human being he is, and Brahmanandam sir, Mukesh Rishi ji, Madhubala ji, Mohanlal ji, Akshay Kumar sir, Kajal Agrawal, and all my friends present here, Arpit Ranka, Lavi Pajni. I also want to thank you, my writing team. Most of the people were here, the Akala Shiv Prasad ji, Thota Prasad ji, and Ishwar Reddy ji, who helped a lot, not only in writing, but also in post-production. He is still helping. Thank you, Ishwar ji. And also I want to thank Vijay ji, Vinay ji. Where is Vinay ji? He was here somewhere. Yeah. They all are part of team. Any movie cannot be completed without a team. Anthony, you saw him talk. He's a great editor. And my dear Stephen Devasi, you have heard his songs, but I bet that when you will listen the background music of the movie, that is more difficult to compose. You are going to be blown away. He's such a great musician. Thank you, Stephen. You are an asset to be a part of any project. Thank you, everybody. Thank you, thank you, thank you. Thank you so much, sir. Thank you. And wishing you super success in Tollywood, Mukesh garu. And ఇప్పుడు ఇందాకటి నుంచి నేను ఒక్కదాన్నే గ్లామరస్గా స్టేజ్ మీద మొత్తం స్టేజ్ని ఆక్యుపై చేసేసి ఉన్నాను. కానీ ద యాక్చువల్ గ్లామర్ ఇక్కడ కూర్చొని ఉన్నారు. మా బ్యూటిఫుల్ మధుబాల గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రోజా అనేటువంటి సినిమా ఎన్ని సంవత్సరాలైనా వసివాడదు, ఎవర్ గ్రీను. ఆవిడ అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికి కూడా అలాగే ఉన్నారు. ఇక్కడ మారనటువంటి వ్యక్తులు ఎవరు అంటే మధుబాల గారు నేనే అనుకుంటాను. మధుబాల గారు, వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ అండ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. நமஸ்காரம் நமஸ்காரம் நமஸ்காரம், అందరికి நமஸ்காரம். அவ்வளோதான். அதுக்கப்புறம் என்னை ஷமிக்கணும். I'm not going to speak in Telugu because I really want to say a few things and I don't want language to be a barrier for that. One thing, every artist likes to see, feel love. Love, Telugu raledu. But please let me speak. I want to feel that मैं ये जानना चाहती हूँ, देखना चाहती हूँ कि आप सब मुझे अप्रिशिएट करते हो, वेलकम करते हो और प्यार करते हो. सो प्लीज़ मेरे लिए भी थोड़ा सा तालियों की गूंज सुना दें. अगर नहीं सुनाएंगे तो मैं भी वो मैजिक वर्ड बोल दूंगी, वो बटन प्रेस कर दूंगी जो मैं करना नहीं चाहती, क्योंकि मैं चाहती हूँ कि आप मुझे अप्रिशिएट करें. थैंक यू सो मच, थैंक यू सो मच. और अब मैं बात करना चाहूँगी कन्नप्पा के बारे में. जैसे इस दुनिया में, जैसे हमारे इस यूनिवर्स में हम सब इंसान एक छोटा सा हिस्सा है, एक डॉट है, लेकिन है ज़रूर. वैसे ही इस कन्नप्पा यूनिवर्स में जहाँ इतने सारे महारथियाँ हैं, उनमें मैं भी हूँ. And I'm very proud and very happy and very grateful for that opportunity, especially to Vishnu ji, to Mohan Babu sir, to Mukesh ji जो हमारे डायरेक्टर हैं, और सारे जो टीम एंड क्रू जिनके साथ मैंने काम किया, मुझे बहुत अच्छा लगा. और मोहन बाबू गारू, I want to tell you
that I was very, very happy to be a part of this film. The first day when I saw you in New Zealand, you said, why did we not work in the 90s? Now I'm feeling very happy that we are in the same film after so many years. It's my honor and my privilege. I'm also very happy that after so many years, I am in the same film with Mohanlal ji, with whom I had worked 30 years ago, Mr. Akshay Kumar, and so many other people here. So I'm very proud to be a part of this film, very grateful to be a part of this film, और बहुत बहुत शुक्रिया आप सबके प्यार और वेलकम के लिए. Thank you very much. మధుబాల గారు మిమ్మల్ని చూస్తుంటే ఆ పాట గుర్తొస్తుందండి. ఒక్కసారి చిన్ని చిన్ని ఆశ. మీరు తమిళ్లో పాడినా పర్లేదు, హిందీలో పాడినా పర్లేదు. इतने बड़े बड़े सिंगर्स हैं, स्टीवन सर है, आपके सामने वो मुझे माइक दे रहे हैं और बोल रहे हैं गाना गाइए. नदिये नियाना करनाने सिर पर वही नियाना उन्वानम नाने పరువం వానగా నేడు కురిసేనులే ముద్దుమురి పాలలో ఈడు తడిసేనులే చిన్ని చిన్ని ఆశ दिल ये छोटा सा छोटी सी आशा मस्ती भरी मन की भोली सी आशा चांद तारों को छूने की आशा आसमानों में उड़ने की आशा दिल ये छोटा सा ముద్దు ముద్దు ఆశ సిరగడి కుమాసే ఎన్నెందు భూమి సుట్రివర ఆశై. సూపర్ మధుబాల గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ thank you. వన్స్ అగైన్. ఒక్కసారి అందరం అలా వెళ్ళిపోయాము. सुनाइए सुनाइए आवाज दीजिए नहीं तो हम भी बोल देंगे प्रभास. మ్యాజిక్ వర్డ్ చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్ మధుబాల గారు. అండ్ ఇప్పుడు ఒకసారి లెట్స్ హ్యావ్ ద ట్రైలర్ ఆఫ్ కన్నప్ప ప్లీజ్. ట్రైలర్. దేవుడు లేడు, జీవుడు లేడు. అరే వట్టి రాయి రాయి, అరే వట్టి రాయి. వాయులింగం కోసం తిన్నడిని, ఆడి గూడాన్ని, అడవిని నాశనం చేసి వాయులింగాన్ని తెచ్చుకుంటా. ఆ తిన్నడు సామాన్యుడు కాదు. అతన్ని దాటి వాయులింగాన్ని చేరడం అసాధ్యం. వాయులింగం మీద దుర్మార్గుల చూపు పడింది. ఈ వాయులింగ రహస్యం కాపాడడానికి నా ప్రాణాలు సైతం అర్పిస్తాను. ఈ గూడెంలో ఏ బిడ్డకి ఆపద రానివ్వను. ఇది నా ఆన, తిన్నడి ఆన. శివుణ్ణి రాయంటావా? రాయిని రాయనక ఏమంటారు నమలరాని? వినపడని వాడికి విన్నపాలెందుకు, వీళ్ళకి దండాలెందుకు? దేవతని ధిక్కరించే వాడికి, పెద్దల మాటకు విలువ ఇవ్వనోడికి ఈ కూడెంలో చోటు లేదు. ముందు ఆ రాయిని తీసుకెళ్లి అడవిలో పడేస్తే గానీ నీకు పిచ్చి తగ్గదు. తప్పు మావా, అలా అనకూడదు. ఇలాంటి వాడు మీకు గొప్ప భక్తుడవుతాడని నమ్మకం ఏంటి ప్రభు? నీతో పాటే నేను ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. రుద్రా, ఎవరు నువ్వు? ఆ పెద్దోళ్ళందరికంటే నేనే పెద్దోళ్ళని. నన్ను మించిన శివభక్తుడా ఈ సృష్టిలో లేడు. ఏమో అనుకున్నాను. నువ్వు
దేవుడు తోడు దొంగలే. శివయ్య అని మనసారా పిలు. అది జన్మలో జరగదు. ఓ సంతటోడివా? తెలివిచ్చలో నీకన్నా గొప్పవాడొకడు ఉన్నాడని తెలిసి అతని బొట్టని వెళ్ళి తెప్పొట్టించింది నువ్వే కదా. వెళ్ళబోయా, వెళ్ళిక నుంచే. నేనింక నిన్ను వదలను. ఇది నా ఆన, తిన్నడి ఆన. శివలీల. That is the marvelous trailer of Kannappa. జూన్ 27వ తారీఖున మిగిలిన మ్యాజిక్ అంతా కూడా మనం థియేటర్లో విట్నెస్ చేయబోతున్నాము. అండ్ ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము ఫార్మర్ ఎంపీ, రాజ్యసభ అండ్ మనందరికీ చాలా ఇష్టమైనటువంటి యాక్టర్. ఆయన చేసేటువంటి ప్రతి పాత్రలోనూ ప్రాణం పెట్టేస్తారు. మా శరత్ కుమార్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. శరత్ గారు, టు ప్లీజ్ కమ్ ఆన్ ది స్టేజ్. అది తమిళ్ అయినా, తెలుగు అయినా, హిందీ అయినా, ఏ లాంగ్వేజ్ అయినా కాదేది ఆయనకు అనర్హం అన్నట్టుగా పర్ఫామ్ చేస్తారు. మా శరత్ గారికి స్వాగతం పలుకుతున్నాం మరొకసారి. అందరికీ నమస్కారం. కన్నప్ప గురించి ఏం మాట్లాడారో నాకే తెలీదు. బ్రహ్మానందం గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. నేను ఈ పిక్చర్ గురించి మాట్లాడాలని ప్రిపేర్ చేసి వచ్చాను. బట్ ఆఫ్టర్ లిస్నింగ్ టు బ్రహ్మానందం గారు, ఇట్ ఈస్ డెస్టినీ వాజ్ బ్రాట్ us all together for కన్నప్ప అని చెప్పారు. డెస్టినీ. మోహన్ బాబు గారు ఈ కుడ్ హావ్ డన్ ఎనీ పిక్చర్. నేను అంత శుభ్రంగా తెలుగు మాట్లాడారు. బట్ ఐ అండర్స్టూడ్ ఎవ్రీ వర్డ్ వాట్ బ్రహ్మానందం సెడ్. ఇట్ రియలీ టచ్ మై బాటమ్ ఆఫ్ ది హార్ట్. మోహన్ బాబు గారు ఈజ్ మై ఎల్డర్ బ్రదర్ and Vishnu has become my son. That is what is Kannappa all about. That is what it has created, a magic. I'm going back to Brahmananda Garu. I'll take only a few minutes because you're all waiting for Mohanbab Garu and Vishnu Garu. I have a lot more to say the next, after the release of the film also. I think as Brahmananda Garu cheppelaga, it is God, the Almighty, Shivudu has told Mohan Babu to produce this film and correct kada Vishnu ade chepparu. So destiny brings people together. We have to find the purpose center. That is a famous proverb. That is a statement that I always say. Even all of us present here, it is not because Kannappa pre-release event kosam మీరు వచ్చారని, don't think like that. దేవుడు చెప్పారు, ఇలాంటి ఒక కొత్త సినిమా రాకపోతుంది, మీరు అందరూ అక్కడ ఉండాలి అని చెప్పారు. వచ్చి బ్రహ్మానంద గారు చెప్పారు కదా భక్తి గురించి. యూ షుడ్ నో వాట్ ఇస్ భక్తి అని చెప్పారు. శివభక్తి అంటే ఏంటి అని చెప్పారు. యూ వాస్ టాకింగ్ అబౌట్ యంగ్స్టర్స్ లూజింగ్ ఫెయిత్ ఇన్ గాడ్. అది మళ్ళీ మరోసారి విష్ణు లాంటి వ్యక్తులు దే ఆర్ బ్రింగింగ్ బ్యాక్ మెమరీస్. ఇదే ఐ ఆల్వేస్ సే, we forget people in history. We may even forget Mahatma Gandhi in the future years to come. We might forget Netaji Subhash Chandra Bose. We might forget Ambedkar. We might forget all of them. Charitrally, we will all forget things because we are very fast growing state of life. We move forward in life. We forget a lot of things, but it is our duty. It is the duty of people with lot of influence, power, money to spend the right kind of money for the right purpose. And Mohan Babu Garu, hats off to you for bringing back the story of Kannappa. And in few words, let me say, it was a wonderful experience. Naku Nathanathudu and our character ichi, or Tandriga. I am a believer and Vishnu as Thinna is a non-believer. Oka non-believer elaga believer ayyaru, elaga Kannappa ayyaru, and how did he became a great devotee of Shiva Bhakta in chupincha the picture ayidi. And Nathanadu as a father, as a Tandri, I just feel the character that was given to me. Only one thing I would like to say here. For Mukesh Kumarji, you brought us all together. You made us work. Of course, you have been guided by Vishnu and Mohan Babu Garu. And the way you directed, you came from Hindi. You are not understanding Telugu language. And you are waiting for others to say,
Even now you are asking me, what is he saying on stage? In Japan, this is what he's saying about you in Japan. So, alanti, then even Brahmananda garu, one more thing he said. The editor is Anthony and the music director is Stephen. The movie is Shiva Bhakti. This is what is called as destiny. It has brought all of us together. Cutting across religion, caste, creed, religion and language. We are all one. If you just scratch yourself and see, blood is red in color. That is called Samatwa. So I think this movie, it is to remember that, like Madhu garu chepparu, we are all a small dot in this world, in this universe. In Prapanchanlo, we are just a dot. If these dots are linked, it is with a purpose, and we are sending the message. And Brahmananda garu chepparu, every character here in this movie has been selected by God, selected by Shiva to go and work in this film. NR, correct Vishnu? That's what Brahmananda garu chepparu. And if really touched with the way he spoke today about bhakti, that is what is slowly declining ourselves. We start becoming non-believers. We have to believe in God. And today we say we believe in God. I may travel to some other zone. I don't want to do that now. Because believing in God has become something very wrong today. I don't know why. So that on a different day I will tell you. I think belief is something. We are all here. I am 25 years old. Sorry, Babu garu? Enta? 30, ah? Naku. 95, ah? That is very good. 95 lo ila nilabadi nenu maatladutunnante I am really proud. And Mohan Babu garu, it's a great effort, like Brahmananda garu cheppinattu, because he could have done any other film, but such a large scale, adu New Zealand velli anta mandi akkada unna vallni, and he was taking care of us. Adu but he just made food for us, making us feel at home. It was a great task. And only one thing here I would like to say, nobody has ever done it, nobody will do it. That in outdoor location lo నేను ఒక సీన్ చేశాను, ఫాదర్ అండ్ సన్, ఒక ఇంపార్టెంట్ సీన్ పిక్చర్లో. ఆ సీన్ యాక్ట్ చేసి 9 to 6 కాల్ షీట్లో ఫినిష్ చేసి, దెన్ ఆన్ ద వే ఎవ్రీ డే ఆఫ్టర్ షూట్ ఐ యూస్ టు మీట్ మోహన్ బాబు గారు. ముఖేష్ జీ కూడా నేను చెప్పాను, సార్ ఇది ఇంకా బెటర్గా ఉంటే ఎలాగ ఉంటుంది అంటే, నేను చాలా బాగా వచ్చింది అన్నారు. బట్ ఫర్ మీ ఇట్ వాస్ స్లైట్లీ లిటిల్ మోర్ ఐ థింక్ వుడ్ బి బెటర్. ఐ వెంట్ టు మోహన్ బాబు గారు, ఐ టోల్ విష్ణు, మోహన్ బాబు చెప్పాను, సార్ ఇది వన్స్ అగైన్ ఇది రీషూట్ చేస్తే బాగుంటుంది అన్నాను. ఏంటి ఆ బాబు న్యూజిలాండ్ వచ్చి రీషూట్ అంటున్నారు ఏంటన్నారు. దెన్ ఐ ఫర్గాట్ అబౌట్ ఇట్. బట్ ఆఫ్టర్ 20 days మోహన్ బాబు గారు టోల్డ్ మీ, శరత్ వీఆర్ డూయింగ్ దట్ సీన్ అగైన్, మీరు చెప్పింది కరెక్ట్ అన్న కదా, హ్యాట్స్ ఆఫ్ అన్నయ్య, థ్యాంక్ యూ ఫర్ దట్ ఆపర్చునిటీ. ఆ సీన్ డెఫినెట్లీ యూ విల్ సీ ఇట్. ద లాట్ ఆఫ్ వాల్యూస్, value of emotions, the value of father and son, what a son should be, what the father should be, what he should teach the sons. It is real and real are all matching. So Kannappa is not just a film, it is about bhakti, it is a moment, it is a culture, it is a heritage of a country. So we want you to support this film. Like Brahmanandam said, we are not telling you to go and see the film. Go enjoy the film, feel the power of Lord Shiva. That's what he said, feel the power of God. The God is one, and he is guiding you, the guiding force. We have to believe, and that belief will take us forward. And that's what he said. That's what I am also saying. Let us all unite and go and see the film. Keep your views to yourself. There's one more thing for the entire industry, film industry across India, across the country and the globe. You see a film, keep the views and your thoughts to yourself. Let others come and see the film also and say their views. Instead of you sitting inside the theater and sending a message, this movie is not good, don't come inside and see it. Everybody's got a different taste. Like I as a fan may go and see one film. See, there are so many people here. If one person may like to go and see Mohan Babu garu, one like to say Vishnu garu, one may like to say Mukesh, one would like to see Mohan Lal garu, and most of you are willing to go and see Prabhas garu. Everyone will like to see somebody in the film. Everybody's got a different taste. Everybody's taste is not same. Mukesh ji ki, he doesn't like egg. So the movie, there is no egg. So that means the movie is not good? No. So it all depends on taste. It all depends on views. I'm saying commonly for people, go enjoy a film. The hard work that has gone behind, the hard work that we have put in, the temperature in which we worked in New Zealand. It is impossible. It is only possible for one man, that is Mohan Babu garu, and Vishnu's drive behind us. The encouragement. We all were there in the sets.
We are working very hard, and I'm sure Mohan Babu Garu, Vishnu, this movie should do well because of your great work and the thought of bringing back Kannappa, the rebel star. He acted in it. Kannada Rajkumar acted in it. So now Vishnu, you are acting in it. Definitely you are blessed by Lord Shiva. Om Namah Shivaya, Har Har Mahadev. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ శరత్ కుమార్ గారు. అండ్ ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ మేడియం బాబురావు గారు, ఫార్మర్ ఎంపీ అండ్ ఎమ్మెల్యే, వారిని సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వారిని వచ్చి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మేడియం బాబురావు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ టు. ఓకే, సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా తిన్నడు అంటే కన్నప్పగా మనకి కనువిందు చేయబోతున్నటువంటి ద వెరీ వెరీ హార్డ్ వర్కింగ్, డెడికేషన్, సిన్సియారిటీ, వీటన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ మా విష్ణు మంచు గారిని సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. విష్ణు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. విషింగ్ హిమ్ సూపర్ సక్సెస్ ఆన్ కన్నప్ప ఫ్రమ్ ఆల్ ది ఫ్యాన్స్. లుకింగ్ ఫార్వర్డ్ టు ద ఫిల్మ్. మనం ఆల్రెడీ మనకు బాగా ఎంటర్టైన్ చేశారు వారు డీ లాంటి సినిమాలతో. ఇప్పుడు మళ్ళీ ఈ కన్నప్ప లాంటి ఒక హిస్టారిక్ ఎపిక్ని తీసుకొస్తున్నందుకు శుభాకాంక్షలు తెలియచెప్తూ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. విచ్చేసిన వాళ్ళందరికీ నమస్కారం. నాకు వదిన సుమా గారు, నేను ఎప్పుడు బాబీ అనే పిలుస్తాను. థ్యాంక్ యూ బాబీ, ఈరోజు ఎంత బిజీగా ఉన్నా మీరు వచ్చారు. థ్యాంక్ యూ విష్ణు, మై ప్రివిలేజ్. అసలు ఇలాంటి ఒక ఇంత పెద్ద స్కేల్ ఉండేటువంటి సినిమాని చెయ్యాలి, అసలు మీరు అనుకున్నారా స్టార్ట్ చేసినప్పుడు ఇది ఇంత స్కేల్లో ఉంటుంది ఇంతమంది, లేకపోతే మెల్లిమెల్లిగా ఒక్కొక్కళ్ళు యాడ్ అవుతూ వచ్చారా? నేను ఈ కథ 2014లో నాకు వచ్చినప్పుడు, దాని తర్వాత ఈ రైట్స్ తీసుకొని నేను డెవలప్ చేసి ప్రతి క్యారెక్టర్కి ఒక్కొక్క నటులు ఉండాలి అని అనుకొని రాశాను. అది ఇంగ్లీష్లో అంటారు మేనిఫెస్ట్ చేస్తే, అంటే మీరు అనుకుంటే శివ అనుగ్రహం ఉంటే గ్యారంటీ జరుగుతుందని. అది శివ అనుగ్రహం వల్లే ఈరోజు ఈ క్యారెక్టర్స్ అన్నీ వచ్చాయని నేను నమ్ముతున్నాను. అండ్ ఈ స్కేల్ ఒకటి అందరికి కూడా చెప్పాల్సింది, ఇది విష్ణు సినిమా కాదు, ఇది కన్నప్ప సినిమా. నేను ఎడిటింగ్లో సినిమా చూసినప్పుడు వావ్, ఇది ఇంత పెద్ద సినిమానా, ఇది మేము నటించామా, ఇది చేయగలిగానా, ఇది శివయ్య బ్లెస్సింగ్స్ లేకుండా ఇది జరిగేది అసాధ్యం. సో ఈ సినిమాకి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే చేసినటువంటి మీరు త్వరలోనే ఏదైనా మూవీ డైరెక్ట్ చేసేటువంటి అవకాశం ఉందంటారా? అది నాకు తెలియదు, కానీ నేను కొంతమందికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అది మీరు చెప్పిన డైరెక్షన్ ఐ డోంట్ నో, జీవితంలో నెవర్ సే నెవర్ అంటారు. ఒకవేళ చేస్తే ఏ హీరోని డైరెక్ట్ చేస్తారు? నేను ఇద్దరిని నేను ఫస్ట్ ఒకవేళ నేను కానీ డైరెక్ట్ చేస్తే నేను చేస్తే మోహన్ లాల్ గారిని చేస్తా. బట్ రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఐ వాంట్ టు థ్యాంక్ మై బెస్ట్ ఫ్రెండ్ విజయ్. ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ని నమ్మి ఎప్పుడు నా పక్కనే ఉన్నాడు, నాకు బ్రదర్ లాగా వినయ్. ఆయన 2017లో స్టీఫెన్ దెవిసి ఐ మెట్ యూ ఇన్ 2017 నేను రామోజీ ఫిలిం సిటీ, నేను వేరే సినిమా ఏదో చేస్తుంటే మెడ్రాస్ నుంచి పిలిపించాను స్టీఫెన్ గారిని. ఆయన సీక్రెట్ ఛాన్స్ అన్న దానికి ఆయన మొత్తం దాన్ని ప్రొడ్యూస్ చేశారు, కల్కి వాళ్ళు చేసిన దాంట్లో. మీ అందరికీ ప్రాబ్లీ ఆ ఆల్బమ్ పేరు తెలియకపోవచ్చు, కానీ శంకర్ మహాదేవన్ గారు గణాదక్షాయ గణాదీక్షాయ విఘ్నేశ్వరుడు స్తోత్రం, అది చాలా న్యూగా ఉండేది. అది వినిన తర్వాత ఎవరు చేయించారని చెప్పి నేను స్టీఫెన్ని వెంటాడడం జరిగింది. ఆయన వచ్చి నేను చెప్పా, ఎప్పుడు షూట్ చేస్తానో నాకు తెలీదు, కానీ ఏ రోజు చేసినా మీరే చేయాలి,
నాకు సౌండింగ్ కొత్తగా ఉండాలి, అందుకు మీరే చేయాలి అన్న. దాని తర్వాత ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పాలి. నేను ఈశ్వర్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఆయన ఒక డైరెక్టర్గా ఉంటూ నాకు సహాయం చేయాలి ఈ సినిమా కంటే ఆయన ఒప్పుకునే దానికి ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. రైటర్స్, నాకు డైలాగ్ రైటర్స్ కానీ స్టోరీ సహకరించిన మొట్టమొదటి పేరు పరశురి గోపాలకృష్ణ గారికి చెప్పాలి. మా నాన్నగారికి కొన్ని నేను చెప్పలేను, కానీ ఆయన కన్విన్స్ అయ్యారు. ఆయన చెప్పాడు, ఆ కుర్రోడు చెప్పేది బాగానే ఉంది, విను నువ్వు అని ఆయన చెప్పగలిగారు నాన్నగారికి. అలాగే నా మిత్రుడు శివబాలాజీ, అతను చేసిన సహాయం నేను చెప్పలేను కానీ అది మర్చిపోలేని సహాయం. అలాగే పేరు పేరున మోహన్ లాల్ గారు, మహానటుడు, ఆయన గురించి ఎంత తక్కువ చెప్పినా అది ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే అవుతుంది. అలాగే అక్షయ్ కుమార్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. నాకు శరత్ కుమార్ గారితో నాకు ఎప్పుడించో సన్నిహితం అంటే పరిచయం, చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ పెరిగిన వాడిని. ఆయన ఎన్నో సంవత్సరాలుగా సినిమా చేయమని అడుగుతూ ఉన్నా, ఆయన ఇప్పటికీ ఏడిపిస్తాను, 11 సంవత్సరాల ముందు అడిగితే ఇప్పుడు ఒప్పుకున్నారు మీరు అని. తండ్రి లాంటి వారు ఆయన. ఈరోజు తమిళ్లో ఈ సినిమా ఇంత అద్భుతంగా రిలీజ్ అవుతుందంటే మీకే థ్యాంక్స్ చెప్పాలి శరత్ అంకిల్. దగ్గరుండి డబ్బింగ్ చెప్పించి ఆఖరికి డిస్ట్రిబ్యూషన్ దగ్గర మాకు ఇబ్బంది కలిగినప్పుడు కూడా మీరే దగ్గరుండి ఈరోజు ఒక వ్యక్తితో మీరు డిస్ట్రిబ్యూట్ చేయిస్తున్నారు, అది నేను మర్చిపోలేను. న్యూజిలాండ్లో షూటింగ్ అంత అద్భుతంగా జరిగిన దానికి కూడా శరత్ కుమార్ గారే కారణం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే బ్రహ్మానందం గారికి, నేను షూటింగ్ ప్రారంభం చేయకముందుంచే నన్ను ఆశీర్వదిస్తూ ఈ సినిమా అత్యద్భుతమైన హిట్ అవ్వాలని ఆయన చెప్తూనే ఉన్నారు. ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. అలాగే మధుబాల గారికి, ఆవిడికి, మధుజీ యూ హ్యావ్ 2 daughters. I don't know, you look like a daughter yourself. I don't know how you have 2 daughters. And Anthony, thank you very much. You know, today the movie, the way it's shaped up, you're the unsung hero. ఈ సినిమాలో చాలామంది హీరోస్ ఉన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఒక హీరో, ఎడిటర్ ఒక హీరో, మా డైరెక్టర్ ముఖేష్ కుమార్ గారు, ఆయన చాలా సాఫ్ట్ స్పోకెన్. నేను ఇన్ని సంవత్సరాలుగా నటించిన డైరెక్టర్స్లో he is by far one of the best directors I worked with. Thank you, Mukeshi. You know, for all the hard work you've taken and even the pain of what I went through, you know it very well. ఈ సినిమా చేసినంత సులభంగా అవ్వలేదు. చెప్పుకోలేని బాధలు ఎన్నో ఎదురుపడాం. ఒక మాట కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గారు ఈ మధ్య కలిసినప్పుడు ఒక మాట అన్నారు. శివానని దేనికో పిలిస్తే ఆయన వచ్చారు, కూర్చొని శివాన్న అని అడిగిన మొదటి మాట, విష్ణు అసలు ఈ సినిమా చేయడానికి నీకు ఎందుకు అనిపించింది విష్ణు అన్నాడు. ఐ సెడ్ ఐ డోంట్ నో అన్న. ఫస్ట్ టైం ఆయన అడిగినప్పుడు నాకు తెలియదన్నా, బహుశా 50 సంవత్సరాలు వెండితెర పైన 50 సంవత్సరాల తర్వాత తెలుగులో కన్నప్ప రిలీజ్ అవుతుంది. ఈ తరానికి కన్నప్ప గురించి చెప్పమని, వాయులింగం గురించి చెప్పమని, శ్రీకాళహస్తి గురించి చెప్పమని శివుడు నాకు ఆదేశించాడు. ఆయన అనుగ్రహంతోనే ఈ సినిమా తీస్తున్నానన్న. అంతే తప్ప నేను పోయి ఇంత పెద్ద సినిమా తీసేది నా వల్ల కాదు, అది శివైచ్చ అన్న. అలాగే ప్రతి ఒక్కరికి ఆర్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ప్రతి ఒక్కరు, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ప్రతి ఒక్కరు, న్యూజిలాండ్లో నాకైనా నేను ఈ 6:45కి వచ్చి షూటింగ్లో అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ వీళ్ళందరూ 5 గంటలకే రావాలి, నేను వెళ్ళిన 2 గంటల తర్వాత వాళ్ళు ఉండాలి. వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. చిన్న గారికి కానీ, ప్రతి ఒక్కరికి, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ కానీ. స్టీఫెన్కి ఒక మాట చెప్పాను నేను. స్టీఫెన్తో ఏది మాట్లాడినప్పుడైనా ఆయన ఏమంటాడంటే, ఆయన క్రిస్టియన్, ప్రేజ్ ద లార్డ్ అంటాడు ఆయన. నేను శ్రీకాళహస్తి స్థల పురాణ పాట చేసిన తర్వాత, ఆర్యానా వివియానా పాడిన తర్వాత నేను స్టీఫెన్కి ఒక మాట అన్నా,
స్టీఫెన్, ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉండగా శివుడు నిన్ను ఎన్నుకున్నాడు ఈరోజు స్థల పురాణం చెప్పడానికి. తరతరాలుగా శ్రీకాళహస్తి గుడిలో నీ పాట వెళ్తూనే ఉంటుంది. సో ఇది శివుడు నిన్ను ఎన్నుకున్నాడు అన్నారు. థ్యాంక్ యూ స్టీఫెన్, you've given some of the best songs in my life. అండ్ ఆకళ్ళ శివప్రసాద్ గారికి కానీ తోట ప్రసాద్ గారికి కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ, నేను రామ్ జోగేష్ శాస్త్రి గారి గురించి ఒక మాట అనాలి. ఆయన రాసిన ఈ పాట శివ శివ శంకర నాకు ప్రతిరోజు ఒక ఛాలెంజ్గానే ఉన్నింది. ఈ రోజుటికి ఇంకొక 6 రోజుల్లో సినిమా రిలీజ్ అవుతున్నాగా కూడా శివుడు పరీక్షలు పెడుతూనే ఉన్నాడు. ఆ పాటే నన్ను కాపాడింది. మీరు చూసిన పాట అది డీప్గా మీరు కానీ ఆ అక్షరాలు జాగ్రత్తగా వింటే ఆ మీనింగ్ అది మీ అందరికీ తెలుస్తుంది. అలాగే స్నేహితుల్లో 2 రకాలు. కృష్ణుడిలాగా, కర్ణుడిలాగా. కృష్ణుడు నీ పక్కనే ఉంటా, నీకు దారి చూపిస్తా, నీ వెంటే ఉంటాను అంటాడు. కర్ణుడు నువ్వు ఏమన్నా చేయి, నీ అనుకుంటాను, నేను చూసుకుంటాలే ఏది జరిగినా అంటాడు. నా జీవితంలో కృష్ణుడుగా ప్రభాస్, అతని సినిమా చేయాల్సిన అవసరం లేదు. కానీ తను కేవలం నాన్నగారి పైన ఉన్న ప్రేమ, అభిమానం, గౌరవంతో ఒప్పుకున్నాడు. అది నేను ఈ రోజుకి ఏడిపిస్తుంటా. వెళ్ళ నువ్వు నాన్నగారి కోసం చేసావు, నా కోసం చేయలేదు, అంతే కదా, బావ కోసమే కదా చేయాలి అంటూ ఉంటాడు. తన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక్కడ వచ్చిన ప్రభాస్ అభిమానులందరికీ ఒకటే చెప్తాను, ఈ లైవ్ షో చూసే వాళ్ళకు కూడా ఒకటే చెప్తాను, అతన్ని ఒక స్టార్గా మీరు ప్రేమించేదానికన్నా నేను విపరీతంగా ప్రేమించేది అతని మానవత్వం కోసం. అతన్ని చూసుకొని అతని దగ్గర నుంచి ఈ తరం నేర్చుకోవాలి చాలా. కొంత డబ్బు వచ్చినా, కొంత పేరు వచ్చినా మనుషులు మారిపోతూ ఉంటాడు. ఆ వ్యక్తి ఈరోజు భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్. కానీ మేమిద్దరం మొదటి రోజు ఎలా కలిసామో ఈ రోజుటికి అలాగే ఉన్నాం. సో ప్రభాస్, ఇది నువ్వు చూస్తున్నావు, ఇది నేను చెప్తున్నాను. నా జీవితంలో నువ్వు కృష్ణుడివి, కానీ నీ జీవితంలో నీ కర్ణుడిని. నీకు ఏం కావాలో ఎప్పుడు నీ వెనకానే ఉంటా. నువ్వు ఏమన్నా చెయ్యి, ఐఎమ్ దేర్ ఫర్ యూ మై బ్రదర్. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ హెల్ప్. అండ్ ఈ సినిమాకి కానీ దేనికైనా ఇది సాధ్యమైంది నా దేవుడు, మా నాన్నగారి వల్లే. ఆయన తర్వాతే నాకు దేవుడు. ఇంకొక 6 రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుంది. మీరందరూ చూసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఎవరి పేరైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అన్న లేడు కాబట్టి చెప్పలేదు, క్షమించాలి. ప్రభుదేవ గారు ఆయన వచ్చి 3 పాటలు చేశాడు. ఆయన చేయాల్సిన అవసరం లేదు. కానీ శివ శివ శంకర అది ఆయన వల్లే ఈరోజు తెరపైకి ఇంత అద్భుతంగా ఉందని నేను నమ్ముతున్నాను. ప్రతిరోజు నాకు ఫోన్ చేసి ధైర్యం చెప్పే వాళ్ళల్లో ప్రభు అన్న ఒకరు, బ్రహ్మానందం అంకుల్ ఒకరు, అలాగే ప్రభాస్ ఒకరు. వీళ్ళందరికీ నేను రుణపడి ఉన్నాను. సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ అందరి ఆశీస్సులతో పెద్ద విజయం అవుతుందని మేమందరం కోరుకుంటున్నాం. ఆ రోజు నేను మీ అందరితోనూ ఇంకా ఎక్కువ మాట్లాడతాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
ఒక డైలాగ్ అడుగుతున్నారు కానీ ఐ థింక్ మనం సక్సెస్ ఫంక్షన్లో మాట్లాడదామా? ఓకే ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ విష్ణు గారు అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ. 27వ తారీఖున థియేటర్స్లో కలుద్దాము. ఎస్, థ్యాంక్ యూ అండ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ బీ సీటెడ్. ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథి అయినటువంటి ఫార్మర్ ఎంపీ అండ్ ఎమ్మెల్యే మేడియం బాబురావు గారిని వేదిక మీదకి 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ అండ్ ఏవా ఎంటర్టైన్మెంట్స్ అందిస్తున్నటువంటి సినిమా మనకి ముఖేష్ కుమార్ సింగ్ గారు డైరెక్ట్ చేస్తున్నటువంటి ఫిల్మ్. Okay, so time to invite all our cast and crew on stage, please. మరి వేదిక మీదకి ఆహ్వానించేస్తూ ఉన్నాము. ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మేడియం బాబురావు గారు, ద ఫార్మర్ ఎంపీ అండ్ ఎమ్మెల్యే, వారికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే అందరి కరతాళ ధ్వనుల నడుమ మా కలెక్షన్ కింగ్ డాక్టర్ ఎం మోహన్ బాబు గారు, ద పద్మశ్రీ అవార్డీ మోహన్ బాబు గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ మరొకసారి వేదిక మీదకి కన్నప్పగా కనిపించబోతున్నటువంటి విష్ణు మంచు గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శ్రీ శరత్ కుమార్ గారు, ఆర్ ఫార్మర్ ఎంపీ ఆఫ్ రాజ్యసభ, శరత్ కుమార్ గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఆల్సో మ్యూజిక్ డైరెక్టర్ స్టీఫెన్ దేవసి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ముఖేష్ రిషి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మధుబాల గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అర్పిత్ రంక గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ముఖేష్ కుమార్ సింగ్ గారు, ద డైరెక్టర్, టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అలాగే ఈరోజు మా కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్గా విచ్చేసిన మా శివమణి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ద ఫేమస్ పర్కషనిస్ట్ శివమణి గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే వెంకట్రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వెంకట్రావు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. చిరు సత్కారం శ్రీ పోసం సచిన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. తెలంగాణ ఆదివాసీ గిరిజన సమితి జనరల్ సెక్రటరీ ఆదిలాబాద్, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే శ్రీ లోత రామారావు గారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన సమితి రాజమండ్రి, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కిల్లో సురేందర్ గారు, జనరల్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన సమితి అరకు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఏ రామ్మూర్తి గారు, ప్రెసిడెంట్ గిరిజన సమాఖ్య, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శ్రీ అంజయ్య నాయక్ గారు, జనరల్ సెక్రటరీ గిరిజన సమాఖ్య, వారికి వేదిక మీదకి స్వాగతం పలుకుతున్నాము. శ్రీ ఆర్ శ్రీరామ్ నాయక్ గారు, స్టేట్ జనరల్ సెక్రటరీ ఆఫ్ టీజీఎస్ హైదరాబాద్, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. తెలంగాణ గిరిజన సమితి. శ్రీ ఎం ధర్మా నాయక్ గారు, స్టేట్ ప్రెసిడెంట్ తెలంగాణ గిరిజన సమితి హైదరాబాద్, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శ్రీ కె సత్యనారాయణ గారు, సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ విశాఖపట్నం, వారికి వేదిక మీదకి స్వాగతం పలుకుతున్నాము. అలాగే శ్రీ అత్రం తనుష్ గారు, తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సమితి, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శ్రీ ఉయిక విష్ణు గారు, తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సమితి, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఈరోజు కన్నప్ప మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ ఏంటి అంటే ఈ అసోసియేషన్స్కి సంబంధించిన వాళ్ళందరికీ కూడా చిరు సత్కారం మోహన్ బాబు గారు అలాగే విష్ణు గారి చేతుల మీదుగా. అలాగే బాబురావు గారికి కూడా చిరు సత్కారం.
ఈరోజు ఫెలిసిటేషన్ అందుకున్న వారందరి తరపున మేడియం బాబురావు గారు మాట్లాడతారు. ఎందుకు పిలిపించారు అనేది మరికొద్దిసేపట్లో మోహన్ బాబు గారే మనతో చెప్తారు. కానీ అందరి తరపు నుంచి మేడియం బాబురావు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్, సభకు నమస్కారం. కన్నప్ప ప్రీ రిలీజ్ ఫంక్షన్కి మన రాష్ట్రంలోనూ ఆంధ్రాలోనూ గిరిజన తెగలకు ప్రతినిధులుగా మమ్మల్ని ఈ ఫంక్షన్కి ఆహ్వానించి మాకు సన్మానం చేస్తున్నందుకు పెద్దలు డాక్టర్ మోహన్ బాబు గారికి, విష్ణు, వీరందరికీ కూడా మా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నేను వ్యక్తిగతంగా తిన్నడినే, హేతువాదినే. కానీ కన్నప్ప చరిత్ర ఏదైతే ఉన్నదో ఆ చరిత్ర భక్తికి ఇచ్చినటువంటి నిర్వచనం చాలా గొప్పది. అందువలన ఈ కన్నప్ప సినిమా ఈ కాలంలో రావడం అనేటువంటిది ఆహ్వానించదగింది. అది విజయవంతం కావాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఆర్ట్ డైరెక్టర్ చిన్నా గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే విజయ్ గారు ఆల్సో టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సో జూన్ 27వ తారీఖున థియేటర్స్లో సినిమా విడుదల అవ్వబోతోంది. కన్నప్ప హ్యూజ్ సక్సెస్ అవ్వాలి అని అందరం కోరుకుందాము. అండ్ ఇప్పుడు యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్, ముందుగా డైరెక్టర్ గారు ముఖేష్ గారికి ఫెలిసిటేషన్.
చేసినటువంటి ఫార్మర్ ఎమ్మెల్యే శ్రీ వెంకట్రావు గారికి ఫెలిసిటేషన్. అండ్ ఇప్పుడు డాక్టర్ ఎం మోహన్ బాబు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వెయిటింగ్ ఫర్ హిస్ స్పీచ్. మోహన్ బాబు గారి మాటలు విందాము. సార్ मुकेश अंकल इधर आइए. మీరు అక్కడ సెంట్రల్. No movement. Okay. Hey. ఓకే బాబు, తను తీసుకుందే ఫోటో. అతను మనకురాడు. ఏం చెప్పాలి అనేది అర్థం కావడం లేదు. ఈరోజు బాబు మీరు మాట్లాడాలనుకుంటే వచ్చి మాట్లాడే రా. కాదు, ప్రేమగా వచ్చారు. ఏం చెప్పుతున్నాడు మోహన్ బాబు అనేది వినండి దయచేసి. ఇది కేవలం భగవంతుని ఆశీస్సులు. మన చేతుల్లో ఏది ఉండదు అన్నదానికి ఈ సినిమా. ఏదైనా మన జీవితంలో ప్రతి కదలిక ఆ భగవంతుని నిర్ణయం. మనం అనుకుంటాం 2 పిక్చర్లు హిట్ అయిన వెంటనే వీఆర్ గ్రేట్ అని. నో, వీఆర్ నాట్ గ్రేట్, వీఆర్ ఇన్స్ట్రుమెంటల్. ఆ భగవంతుని ఆశీస్సులే, మన తల్లిదండ్రుల ఆశీస్సులే మనల్ని ముందుకు నడిపిస్తాయి. మంచి మర్యాద, సభ్యత, సంస్కారం మనం నేర్చుకోవాలి. ఈ సినిమా అందరూ ఎలా తీసామని అందరూ చెప్పేశారు. నేను చెప్పక్కర్లేదు. ఒక మంచి చిత్రాన్ని తీసాము. భగవంతుని ఆశీస్సులు, మీ అందరి ఆశీస్సులు నా బిడ్డ విష్ణువుకు ఉండాలని కోరుకుంటున్నాను. ఎంత కష్టపడ్డాడు, అది చేశాం, ఇది చేశాం, ఇవన్నీ వద్దు. మనం బాధ్యత ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు, సినిమా తీయగలిగాం. అందరూ హీరోలే ఈ సినిమాలో. అందరూ హీరోలే. శరత్ కుమార్ గారు, ముఖేష్ రోషి, ఎవ్రీబడి. ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న వాళ్ళు చాలామంది నటీనటులు అందరూ హీరో పాత్రలు వేసిన వాళ్ళే. అందరూ విజయాన్ని సాధించిన వాళ్ళే. ఒక మోహన్ లాల్, ఒక శరత్, వాళ్ళ స్థానం. నాటామై, నేను పెదరాయుడుగా యాక్ట్ చేసిన చిత్రం తను. హీఈస్ ది మెయిన్ తమిళ్లో. ఇలా చెప్పుకుంటూ బట్టి ప్రతి నటుడికి నేను రుణపడి ఉన్నాను. వాళ్ళు అందించినటువంటి సహాయ సహకారాలు. 10 రోజులు షూటింగ్ అంటే 20 రోజులు న్యూజిలాండ్లో ఉన్నారు. ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే ఒక 10 పేజీలు రాయొచ్చు ఒక్కొక్క నటుడి గురించి. ఆల్ ది యాక్టర్స్ ఎవరైతే నటించారో ఈ సినిమాలో అందరికీ హృదయపూర్వకమైన నేను
ఆశీస్సులు అందజేస్తున్నాను. ముఖేష్ సింగ్ మహాభారతాన్ని తీశాడు. నేను దాదాపు 10-15 సార్లు టీవీ సీరియల్ చూశాను. వాట్ ఏ సాఫ్ట్, వాట్ ఏ వండర్ఫుల్ డైరెక్టర్. విష్ణు అన్నట్టు వాట్ యు ఆర్ ఎ సాఫ్ట్ అండ్ లవ్లీ అండ్ వండర్ఫుల్ డైరెక్టర్. యు ఆర్ ది క్యాప్టెన్, యు ఆర్ ది క్యాప్టెన్ ఫర్ ది మూవీ. మీరు నడిపించాలి, మీరు రథసారథిలాగా నడిపించారు. నా బిడ్డను గొప్పగా నటింపజేశారు. అరే ముఖేష్, అరే వాట్ మ్యాన్ ఫ్రమ్ ది బిగినింగ్ ఫర్ యు ఆర్ గివింగ్ బ్లెస్సింగ్స్ ఫర్ మై సన్. ఐ నో ఫర్ ఫ్రమ్ ది బిగినింగ్ ఫాస్ట్ 20 years. ఐ లవ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. వెంకటరావు గారిని గుంటూరులో ఫంక్షన్ చేశాడు తమ్ముడు, ఇక్కడున్నాడంట తమ్ముడు వాళ్ళు, తను మురళి వాళ్ళ బ్రదరు. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈ ఫ్రంట్లో ఉన్నారే, వీళ్ళెవరు, ఎందుకు పిలిచాం? ఫస్ట్ టైం ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఐ థింక్ సో. బాబురావు గారు, మిమ్మల్ని అందరినీ ఎందుకు పిలిపించానన్నది మీకు చెప్పాను. కులాలు లేవు, మతాలు లేవు, ఇదన్నీ అందరికీ తెలుసు. అయినా తప్పటడుగులు వేస్తుంటారు. అది ఇప్పుడు అప్రస్తుతం. తిన్నాడెవరు? కన్నప్ప ఎలా అయ్యాడు? తిన్నడు బోయేవాడు, బోయ కులానికి సంబంధించిన వాడు, ఒక అటవికుడు. తల్లిని తండ్రిని గౌరవిస్తాడు తప్ప నాకు దేవుడు లేడు అని చెప్పేవాడు తిన్నడు. రాయికి రెప్పకు మొక్కడం ఏంటి, నేను నా తల్లికి మొక్కుతా, నా తండ్రికి మొక్కుతా అన్నాడు. ఆకులు అలములు తింటూ, మాంసాహారం తింటూ, అడవిలో జంతువులను వేటాడుతూ, నీతిగా న్యాయంగా ధర్మంగా తండ్రికి అడుగుజాడలు నడవాలని ఉండేవాడు ఆ తినడు, బోయేవాడు. ఆ బోయేవాళ్ళు మిమ్మల్ని ఏమంటారండి? అటు నడుచు మీరు ఆదివాసీ గిరిజనులు. ఏమండి ఒక్క విషయం బ్రదర్స్, తిన్నడు పరమేశ్వరుడికి కళ్ళిచ్చాడు. శ్రీరామచంద్రుడికి భక్తుడు ఆంజనేయుడిని ప్రూవ్ చేశాడు. తిన్నడు పరమేశ్వరుడికి కళ్ళు ఇవ్వడం ఏమిటి అన్నది చిత్రం. ఎవరిచ్చారు కళ్ళు? తిన్నడు, ఒక అటవికుడు. అతను ఇచ్చి పరమేశ్వరుడు అన్నాడు, ఈ రోజు నుంచి నా కళ్ళతోనే ఈ ప్రపంచాన్ని చూస్తాను, నువ్విచ్చిన కళ్ళతోనే నీ ప్రపంచాన్ని చూస్తాను అన్నాడు పరమేశ్వరుడు. ఇంకంతకంటే ఏం కావాలండి మనకు కులం? ఎంత గొప్పవాళ్ళండి వీళ్ళు అటవికులు. వాళ్ళే తినడు, వాళ్ళ నుంచి వచ్చిన వాడే తినడు. ఆ తిన్నడు కనపగా మారాడు. అందుకే వాళ్ళని పిలిపించాలనే ఉద్దేశం ఎందుకు కలిగిందో మా అబ్బాయి విష్ణుకు కలిగింది. సుద్దాల అశోక్ తేజ్ని అడిగినట్టుగా ఉన్నాడు, ఏమండి పిలిపిద్దామా అని. నేను మాట్లాడాను. సిపిఎం కాదు, కమ్యూనిజం అంటే ఏమిటి అని దాని గురించి నేను అడవిలోనలో ఒక రాడికల్ క్యారెక్టర్ చేశాను. అది చెప్పి వాళ్ళకి ఏదో ప్రోగ్రాం ముందు ఒకరోజు అనుకున్నాం, ఆ తర్వాత ఒక ప్రోగ్రాం అని రోజు పిలిస్తే ఎంతో మంచి మనసుతో బాబురావు గారు, మిగతా టీం పేరున మీ అందరికీ నిజంగా ధన్యవాదాలు వేదిక మీద అర్పిస్తున్నాను. మీ దగ్గర నుంచి ఏది ఆశించలేదు, నేను ఆశించను కూడా. నా వల్ల ఏదైనా సహాయం ఉంటే చేయగలను తప్ప మిమ్మల్ని ఇక్కడ పిలిపించింది ఒక తిన్నడు కన్నప్పగా ఎలా అయ్యాడు, తిన్నడెవరు, కన్నప్ప ఎవరు అని చెప్పడానికే పిలిపించాను. బాబురావు గారు, మీ టీం అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా నటీనటులకు, ఈ సినిమాలో చేసిన వాళ్లకు మరొక్కసారి భగవంతుడు, తమ్ముడు 85 years ఎందుకు చెప్పాను తెలుసా నీకు? 100 సంవత్సరాలు నువ్వు బ్రతకాలని ఈ వేదిక మీద అది మనస్ఫూర్తిగా ఆశీర్వదించాను. ఎస్, 100 years యూ మస్ట్ లివ్ విత్ గుడ్ హెల్త్ అండ్ వెల్త్. ప్రతి ఒక్కరూ అర్పిత్, ఎవ్రీబడి పేరున ప్రతి ఒక్కరికి, నా పేరు చెప్పలేదని ఆలోచిస్తున్నావు అది. అలాగే శివబాలాజీ విష్ణు స్నేహితుడు, నా స్నేహితుడు కాదు. ఆకేళ్ళ శివప్రసాద్, మరో రైటర్ ప్రసాద్ తోట, ఆకేళ్ళ కూడా ఆకేళ్ళ రావాయట, మంచి బ్రాహ్మణోత్తముడు.
నాకు ఆత్మీయుడు. ఎటువంటి అద్భుతమైన డైలాగులు రాశాడో, దాన్ని ఏ విధంగా విష్ణుడు చెప్పాడు అన్నది రేపు సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. ఈ నెల 27 సినిమా రిలీజ్. శ్రీ కాళహస్తీశ్వరుని కరుణాకటాక్షాలతో ఈ సినిమా విజయాన్ని సాధించాలని, మీరందరూ ఆశీర్వదించాలని మనసా వాచా కోరుకుంటున్నాను. ఫర్ ఎవరీ టెక్నీషియన్ ఆల్సో థ్యాంక్ యూ. పేరు పేరున ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు, ఆశీస్సులు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ గార్లెండ్ మీరు వేయవలసింది జల్పల్లి సుధాకర్. ఏమయ్యా, ఇది జల్పల్లి, నేను ఉంటుండేది జల్పల్లి.